ఈ నెల 10న తెలంగాణ కేబినెట్ మీటింగ్ జరగనుంది. రేషన్ కార్డుల పంపిణీ, భూముల విలువల సవరణపై చర్చించనున్నారు. అలాగే స్టాంప్ డ్యూటీ సవరణ బిల్లు 2025 కూడా దీనిపై కూడా చర్చిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా చర్చించనుంది మంత్రివర్గం. మేడిగడ్డ నుంచి నీటి ఎత్తిపోతలతో పాటు పలు అంశాలపై సమాలోచనలు చేయనుంది తెలంగాణ కేబినెట్. రైట్, ఈ నెల 10న తెలంగాణ కేబినెట్ మీటింగ్ జరగనుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ మనకు అందిస్తారు. సుధీర్, ఈ నెల 10వ తేదీన తెలంగాణ మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 10వ తేదీన సెక్రటేరియట్ లో మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. అయితే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశాలను కూడా తెలుస్తుంది. ముఖ్యంగా భూముల విలువలకు సంబంధించి భూముల విలువల సవరణ, అదేవిధంగా స్టాంప్ డ్యూటీ సవరణ 2025 బిల్లు అనేది ఇప్పటికే రూపొందించిన పరిస్థితి కనిపిస్తుంది. దానికి తెలంగాణ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసిన తర్వాత దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశాలు అయితే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇదే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. సెప్టెంబర్ 30వ తేదీ నాటికి సర్పంచ్ ఎన్నికలను పూర్తి చేయాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు చేసే అవకాశం తెలుస్తుంది. ఈ విషయానికి సంబంధించి కేబినెట్ ఒక నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేబినెట్ ఒక నోట్ పంపించే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఈసీని ఆదేశించే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఇదే కాకుండా ఈ నెల 14వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులను పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి దాదాపు 10 లక్షల పైచిలకు కొత్త రేషన్ కార్డులను ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో వాటికి సంబంధించి వాటి పంపిణీ, వాటి జారీకి సంబంధించి ఇప్పటికే రేషన్ కార్డులను ఏ విధంగా అంటే గతంలో ఇచ్చిన మాదిరిగా ఇవ్వన్నా, లేకపోతే స్మార్ట్ కార్డుల విధానంలో ఇవ్వన్నా, లేకపోతే మామూలుగా గతంలో 2014 కంటే ముందు ఏ విధంగా అయితే రేషన్ కార్డులు ఉన్నాయో ఆ విధంగా ఇవ్వాలా అనే దానికి సంబంధించి కూడా ఒక చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తుంది. వీటితో పాటు మేడిగడ్డకు సంబంధించి చర్చించే అవకాశం